హాయ్ గాయ్స్, ఈరోజు అయితే సూరికాయ చాట్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గంజి పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక మాత్రమే ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత ఎండుమిర్చి వేసుకోండి, మీకు ఇష్టమైనంత వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేయండి. అవి బాగా వేసాక ఆనియన్స్ వేసుకోండి, చిల్లీస్ కూడా వేసుకోండి. ఇవి బాగా రోస్ట్ అయ్యాక మాత్రమే సొరకాయ ముక్కలు వేసుకోండి. దానిపైన కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మంచిగా రోస్ట్ అవుతే ముక్కలకు కూడా బాగా పట్టుద్ది. ఇప్పుడు బాగా రోస్ట్ అయ్యాక పసుపు, అల్లం వేసి బాగా కలుపుకోండి. తర్వాత కొంచెం కారం కూడా వేసుకోండి. ఇప్పుడే కారం, సాల్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే ముక్కకి మంచిగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడే వేసుకోమంటున్నాను. తర్వాత చింతపులుసు వేసుకోండి, ఇంకా వాటర్ పోసుకోండి. ఎంత కావాలి అంటే అంత పోసుకోండి. దాంట్లో కచ్చపచ్చగా దంచుకున్న వెల్లిపాయలు వేసుకోండి. చూసారా ఎట్లా మసిలిందో చారు, ముక్క కూడా బాగా ఉడికింది. ఇందులో మెంతి పౌడర్ వేసుకోండి, జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా కలుపుకోండి. స్మెల్ అయితే అదిరిపోతుంది, స్మెల్ అయితే సూపర్గా ఉంది. ఇందులో కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి, టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంది. సాల్ట్, కారం తక్కువ ఉంటే వేసేసుకోండి, చూసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఇంకా లాస్ట్గా అయితే కొత్తిమీర వేసుకోండి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది. ఇది సూరకాయ చారు. టేస్ట్ అయితే ఖతర్నాక్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, వేరే లెవెల్.